వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు డయాబెటిస్ ఉందా? ష్యూర్‌గా మీరు డైట్ చేంజ్ చేసుకోవాల్సిందే అని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్తా ఉంటారు. మీకు డయాబెటిస్ స్పైక్ అవుతే గాన ష్యూర్‌గా మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇస్తారు. సో, ఈ టాబ్లెట్ వేసుకోవడంలో డయాబెటిస్ మీ కంట్రోల్‌లో ఉంటది. ఆ డైట్ పాటించాలి. దాంతో పాటు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ ఇవన్నీ చేసినా కూడా మీకు ఇన్సులిన్ లెవెల్‌కి అంటే ఇన్సులిన్ వాడే లెవెల్‌కి స్టేజ్‌కి వెళ్తా ఉంటారు. సో, మనం ఎన్ని చేసినా కూడా మనకు ఎందుకు డయాబెటిస్ ఎక్కువవుతుంది? ఇన్సులిన్ వరకు మనం ఎందుకు వెళ్తా ఉన్నాము? సో, డయాబెటిస్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము? ఈ విషయాలన్నీ తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను చెప్పినట్టు ముందుగా చాలామంది డాక్టర్ చెప్పినట్టే పాటిస్తారు సార్ అన్నీ. బట్ ఇన్సులిన్ తీసుకునేంత వరకు వెళ్తాం మనం షూర్‌గా. మెట్ఫార్మిన్ టాబ్లెట్ యేసుకుంటాం. మెట్ఫార్మిన్ టాబ్లెట్ యేసుకుంటే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటది అని జెప్తారు. ప్రతి డాక్టర్ అదే సజెస్ట్ చేస్తారు. బట్ ఆ మెట్ఫార్మిన్ యేసుకున్నా కూడా డయాబెటిస్ కంట్రోల్ గాకుండా ఇన్సులిన్ లెవెల్ వరకే వెళ్తున్నాం. ఎందుకు సార్? ఎందుకంటే ఫస్ట్ మనకు వచ్చే డయాబెటిస్ అంటే ఏదైతే మనకు షుగర్ వ్యాధి వస్తుంది గదా! అది ఏ టైపో మనం తెలుసుకోవాలి. మనకొచ్చేది టైప్ 2 డయాబెటిస్. ఓకే. 95% పేషెంట్స్‌కి టైప్ 2 డయాబెటిస్ ఉంటది. ఓకే. అంటే ఏంది? వీళ్ళ బాడీలో ఇన్సులిన్ అయితే ప్రొడ్యూస్ అయితుంది. కానీ యూటిలైజ్ అయితలేదు. ఎందుకు యూటిలైజ్ అయితలేదు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. ఓకే. లేదు అంటే ఎంత మాత్రలో గావాలి అంత మాత్రలో యూటిలైజ్ అయితలేదు. ఓకే. ఇప్పుడు చాలామంది ఎప్పుడైతే షుగర్ వ్యాధి వస్తది మెట్ఫార్మిన్ వాడడం స్టార్ట్ జేస్తారు. ఓకే. వాళ్ళ డైట్ అయితే అట్లనే కంటిన్యూ అయితది గదా! ఇప్పుడు మెట్ఫార్మిన్ కొన్ని రోజులు వాడినంక ఆ డోస్ సరిపోదు. ఓకే. మళ్ళా డోస్ పెంచుతారు. మళ్ళా టాబ్లెట్లు మారుస్తారు. మళ్ళా ఇన్సులిన్‌కెళ్ళిపోతారు. అయితే ఇన్సులిన్‌కెళ్ళినప్పుడు ఏమైతది? ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితుంది గదా బాడీలో, అప్పుడు బాడీ అనుకుంటది. అరే! బయటి నుంచి ఇన్సులిన్ ఒస్తుంది. నేను ఇంక ఎందుకు ప్రొడ్యూస్ ఎందుకు జేయాలి? ప్రొడ్యూస్ జేయాలి? సూపర్ సార్. అందుకే ఇన్సులిన్ ప్రొడక్షన్ మెల్లిమెల్లిగా సో ఆగిపోతది. దాని ఓకే. అర్థమేంది? మనం టైప్ 2 డయాబెటిస్‌ని టైప్ 1 డయాబెటిస్ లాగా మనమే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. మనమే డిసీజ్‌ని చెప్తున్నాం, రోగాన్ని చెప్తున్నాం. అరే! నువ్వు పెరిగేది పెరుగుతూనే ఉండు. నేను తినేది తింటూనే ఉంటా అనేసి. ఓకే. అయితే అట్లా మెల్లమెల్లగా ఎక్కువ అయిపోతది. అండ్ ఇంకోటి మీరు గమనించండి. మీరు ఊరికెళ్తారు గదా! మీల్స్ తీసుకుంటారా ఎప్పుడైనా హోటల్‌కి పోతే? తీసుకుంటాం ఆ! సార్. మీల్స్ తీసుకుంటే రైస్ క్వాంటిటీ ఎంతిస్తాడు? జస్ట్ ఒక ప్లేట్, కప్పు లేకపోతే ఫుల్ మీల్స్ అయితే ఎక్కువ పెడతాడు. ఆ! ఫుల్ మీల్స్ అయితే ఎక్కువ పెడతాడు. యెస్. అదే ఫుల్ మీల్స్ మీరు హైదరాబాద్ సిటీలో కొనండి. క్వాంటిటీ ఎంతిస్తాడు? కొంచెం ఏస్తారు. కొంచెమే ఇస్తాడు. యెస్. అంటే ఊర్లలో పనిచేసే వాళ్ళకు ఎక్సర్సైజ్ ఎక్కువుంటది. ఊర్లలో పనిచేసే వాళ్ళకు డైలీ వాళ్ళ పనిలో ఫుడ్ ఏమో డైజెస్ట్ అయిపోతది. ఓకే. ఊర్లలో పనిచేసే వాళ్ళు సిటీ కన్నా పోల్చుకుంటే వాళ్ళకన్నా స్ట్రాంగ్ ఉంటారు. ఓకే. ఇమ్యూనిటీ వైస్. అందుకే వాళ్ళ బాడీకి ఆహారం అనేది ఎక్కువ అవసరం. సార్ మీరు ఆహారం అంటే నాకు ఇప్పుడే వచ్చింది సార్ డౌట్. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి డైట్ కూడా చెప్తారు గదా! సో, మీరు రైస్ మానేసేయండి. సౌత్‌లో ఉన్నారు. సౌత్‌లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ రైస్ తింటారు. నార్త్‌లో ఉన్నవాళ్ళు చపాతీలు తింటారు. బట్ సౌత్‌లో వాళ్ళందరికేమో మీరు చపాతీలు స్టార్ట్ చేయండి తినడము. రైస్ అయితే బంద్ చేసేసేయండి అని చెప్పి చెప్తారు. బట్ అంటే నార్త్‌లో ఉన్న వాళ్ళకి డయాబెటిస్ లేదా సార్? చాలా మందికుంది గదా! సో, ఆ చపాతీలు మనం మళ్ళీ ఇక్కడ మనకెందుకు చెప్తున్నారు ఇలా? సో, ఫస్ట్ ఇది నేను కంప్లీట్ చేసుకుంటాను. దాని తర్వాత దానికొస్తాను. అయితే మనకు సిటీలో తక్కువ రైస్ అవసరం. ఓకే. కానీ మనం ఇక్కడికొచ్చినంక పని జేసుకుంటా గూడా మన ఊర్లో లైఫ్ స్టైల్ ఎట్లుండే, అది మర్చిపోయి డయట్ మాత్రం అదే కంటిన్యూ చేసుకుంటూ ఆబ్వియస్‌లీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో, అట్లా చేయొద్దు. మనము పోర్షన్ కంట్రోల్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. సో, పోర్షన్ కంట్రోల్‌లో మనం తింటే మనకు షుగర్ స్పైక్స్ అవ్వవు. మళ్ళా మీరొకటి అడిగిన్రు. యెస్. నార్త్ ఇండియన్స్ ఏమో అయితే రైసే తినరు. చపాతీలే తింటారు. మనకు రైస్ మానేసేయండి అంటారు. యెస్ సార్. మానేసి మనం గూడా చపాతీలు తింటే గూడా మనకు షుగరు ఎందుకొస్తుంది అనేసి మీరు యెస్ సార్. అడుగుతున్నారు. అయితే ఇప్పుడు రైస్ మనం ఎంత క్వాంటిటీ తింటున్నాం? ఇప్పుడే మాట్లాడుకున్నాం గదా! యెస్ సార్. అయితే ఊర్లల్లో మనకు వేరే టైప్ పనుండే. సిటీలో మనకు వేరే టైప్ పనుంది. యెస్. మీరు ఊర్లో ఉంటే గూడా మీకు ఎంత రైస్ మీ బాడీకి అవసరం, మీరు అంతా తీసుకుంటే మీకు షుగర్ వ్యాధి రాదు. ఓకే సార్. ఉన్నోళ్ళకు ఇమ్మీడియేట్‌గా స్పైక్ అవ్వదు. ఓకే. ఇంకా వర్స్ కండిషన్‌కి పోదు. ఓకే. మీరిప్పుడు చపాతీలు తింటున్నారు గదా! యెస్. మీకెవరన్నారు చపాతీలు తినమని? సరే చాలా మంది చాలా మంది అంటారు. సార్ నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను సార్. చాలా ఇంటర్వ్యూ‌ల్లో చాలామంది డాక్టర్స్ ఇలా తీసుకోండి ఫుడ్డు అంటే చపాతీలు స్టార్ట్ చేయండి అని కూడా నేను నా ఇంటర్వ్యూ‌లో కూడా నా ఇంటర్వ్యూలు చూసి తెలుస్తది సార్ షూర్‌గా. అయితే ఒకటేందంటే ఇప్పుడు రైస్ తింటాం గదా! ఒక కాలం నుంచి మనం రైస్ తింటున్నాం. మన జీన్స్‌లోనే ఉంటది. అరే! నువ్వు పుట్టింది తినడానికే. రైస్ తినడానికి. ఓకే సార్. మనం అది ఎట్లా మారుస్తాం? సో, మనం మొత్తానికి రైస్ ఆపేస్తే
ఒక వారం, 10 రోజులు, నెల, 2 నెలలు. దాని తర్వాత 2 నెలల్లో ఎంత రైస్ తింటామో దానికన్నా 10 టైమ్స్ ఎక్కువ రైస్ తినేస్తాం ఓకే. కంట్రోల్ అవ్వక. సో, మొత్తానికి మానేయనీకి రాదు. మానేయొద్దు. ఓకే. మీరు మధ్యాహ్నం తింటే మీరు డైలీ ఎంత రైస్ తింటారో మైండ్‌లో ఊహించుకోండి. అరే! నేను ఇవాళ ఎంత తినాలి అనేసి. మీకు ఒక బౌల్ వచ్చిందనుకోండి. హాఫ్ బౌల్ తినేసి ఆపేసేయండి. ఓకే. మీకు ఏది కావాలో మీరు తింటున్నారు. యెస్. అయితే మీ డిజైర్‌ని, మీ మైండ్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతది. అరే! నాకివాళ రైస్ దొరికిందనేసి. ఓకే. మొత్తానికి మానేయొద్దు. ఇంకోటేంది అంటే ఇప్పుడు చపాతీలు తినాలి అనేసి ఒకటి నోషన్ వచ్చేసింది పబ్లిక్‌లో. యెస్ సార్. ఇప్పుడు మనం ఒకటి కంపేర్ చేద్దాం. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేసి ఒకటుంటది. ఓకే సార్. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఫుడ్ మనం తింటే మన గ్లూకోజ్‌లో ఏమైనా స్పైక్ వస్తదా? ఓకే. సో, రైస్‌కి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటది. చపాతీకి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటది. ఓకే. 2 ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మీరు చపాతీ తిన్నా షుగర్ పెరుగుతది. మీరు రైస్ తిన్నా షుగర్ పెరుగుతది. ఓకే. చపాతీలు గూడా అంతే హార్మ్‌ఫుల్. రైస్ గూడా అంతే హార్మ్‌ఫుల్. మీరు ఒకవేళ రైస్ మానేసి చపాతీలు తిందాం అనుకుంటే అది కరెక్ట్ గాదు. ఓకే సార్. అండ్ ఇంకోటేందంటే ఇప్పుడు రైస్‌లో 70% షుగర్ ఉంటది. చపాతీలో గూడా 70% షుగర్ ఉంటది. ఓకే సార్. సో, మీరేం జేయొచ్చంటే మీకు రైస్ ఇష్టం గదా! మీరు రైసే తినండి. కానీ హాఫ్ క్వాంటిటీ తినండి. ఓకే సార్. దాంట్లో మీరు హాఫ్ క్యాలరీలు తీసేస్తారు. ఓకే. మళ్ళా ఇంకోటేంది అంటే ఇప్పుడు రైస్‌లో గూడా వేరే వేరే రకాలుంటాయి. సోనా మసూరి ఉంటది, బాస్మతి ఉంటది, బ్రౌన్ రైస్ ఉంటది, రెడ్ రైస్ ఉంటది, యెస్ సార్. బ్లాక్ రైస్ ఉంటది. మీకు ఏదైతే టేస్ట్ నచ్చుతది అది తీసుకోండి. గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకోండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. కానీ హాఫే తినాలి. ఓకే. ఫుల్ తినొద్దు. ప్లేట్ మీల్స్‌లో హాఫ్. ఫుల్ మీల్స్ కాదు. ప్లేట్ ఓకే. మీల్స్‌లో హాఫ్ రైస్ ఓకే తినాలి. సార్. సో, అట్లా తింటే మీరు ఒక పూట అయితే రైస్ తినొచ్చు. ఓకే. మళ్ళీ ఇంకా 2 పూటలు మీరు ఏం చేయండంటే టిఫిన్స్ చేసుకుంటే రాగులతోటి, కొర్రలతోటి, జొన్నలతోటి వీటితోటి ఇంప్రొవైజ్ చేసి టిఫిన్‌లు చేసుకోండి. ఓకే. డిన్నర్ టైమ్‌లో మీరు ఏం తినకపోతే చాలా మంచిది. ఓన్లీ అంటే ఒక రోజు వచ్చేసి 2 సార్లు తినాలంటారు. అవును. 10కి ఒకసారి టిఫిన్, ఓకే. 4కో, 5కో లంచ్. ఓకే. ఇది బెస్ట్. 4కి, 5కి అయితే మీరు రైస్ తింటున్నారు కదా! ఓకే. అది ఈవినింగ్ వరకు మంచిగా డైజెస్ట్ అయిపోతది. ఓకే. మీకు ఒకవేళ అయినా కంట్రోల్ అయితలేదు అంటే మీరేం చేయండంటే నైట్ టైమ్ మీరు పడుకునే ముందు డిన్నర్ చేయాలనుకుంటున్నారు. ఓకే. మీరు సాలడ్‌లుంటాయి గదా! బీట్రూట్, క్యారెట్ ఇంకా కీరా. ఓకే. ఇది గ్రేట్ జేసుకోండి. ఒక బౌల్‌లో తీసుకోండి. గ్రేట్ చేసుకొని దాని మీద మిరియాల పౌడర్ ఏసుకోండి. ఓకే సార్. దాని మీద కొద్దిగా ఉప్పు ఏసుకోండి. ఇది తినేసేయండి. మీ ఓకే. కడుపు నిండిపోతది. పడుకోండి. దీంట్లో క్యాలరీలు ఉండవు. చాలా తక్కువ క్యాలరీస్. గ్లైసెమిక్ ఇండెక్స్ అయితే చాలా తక్కువ. ఓకే. అయితే షుగర్ గూడా ఇమ్మీడియేట్‌లీ పెరగదు. ఇంకా ఉన్న షుగర్ ఉన్నోళ్ళకు జర హెల్ప్ కూడా చేస్తది. ఓకే. క్యాలరీలు మనం మధ్యాహ్నం గూడా తగ్గించినాము. ఓకే. మార్నింగ్ గూడా తగ్గించినాము. అండ్ ఇది డైజెషన్‌లో హెల్ప్ చేస్తది. మలబద్ధకం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేస్తది. ఓకే. సో, ఇట్లా 3 మీల్సే తీసుకుంటున్నాం మళ్ళా మనం చూస్తే. యెస్ సార్. అండ్ మనకు ఇది కంట్రోల్‌లో ఉంచడానికి హెల్ప్ చేస్తది. మళ్ళా ఇన్సులిన్ ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మానిటర్ చేయాలి వాళ్ళ లెవెల్స్ ఎట్లా ఓకే. ఉన్నాయనేసి. మళ్ళా హోమియోపతి మందులు వాడితే వాళ్ళు గూడా రివర్స్ జేసుకోవచ్చు. ఓకే సార్. సార్ దీంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా అంటే దీనికి చక్కగా యూజ్ అవుతది. డయాబెటిస్‌ని మన కంట్రోల్‌లో ఉంచుతది. హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే రివర్స్ అవుతదన్నారు. సో, కంట్రోల్ చేసుకోవడానికి డయాబెటిస్‌ని మీరు ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు? అయితే ఇవాళ మనము తామర పువ్వు ఉంటది గదా! తామర పువ్వు బాయిలింగ్ వాటర్‌లో ఎయాలి. ఓకే. తామర పువ్వులో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో డయాబెటీస్‌లో ఏదైతే షుగర్ స్పైక్ వస్తది, అది గూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది. దాంట్లో మీరు గ్రీన్ టీ యాడ్ చేయండి. ఓకే. తామర పువ్వు, గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని మీరు 6:00, 7:00 డైలీ కన్జ్యూమ్ చేయండి. ఓకే. వీటితోటి షుగర్ స్పైక్స్ తోటి కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తది. మళ్ళీ డయాబెటీస్ తోటి వేరే వేరే ఆర్గన్స్‌కి ప్రాబ్లమ్స్ అయితాయి గదా! అవి గూడా కొద్దిగా హెల్ప్ చేస్తది అవి రాకుండా. అండ్ హోమియోపతి మెడిసిన్స్ అయితే మనం సైమల్టేనియస్‌గా వాడతాం. సో, ఇట్లా ఈ హోమ్ రెమెడీ తోటి మీరు మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు డయాబెటీస్. ఓకే. చూసారు గదండీ మీరు కూడా మీకు డయాబెటిస్ ఉంటే షూర్‌గా సార్ చెప్తున్నారు. 100% నేను హోమియోపతి మెడిసిన్స్‌తో నేను డయాబెటిస్‌ని రివర్స్ చేసి చూపిస్తాను అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు. షూర్‌గా మీరైతే మీకు ప్రాబ్లమ్ ఉంటే గనక కింద సార్ నంబర్ స్క్రోల్ అవుతుంది. సార్‌కి కాల్ చేసి మీరు డయాబెటిస్‌ని రివర్స్ చేయి ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు సారు. మీరు డయాబెటిస్‌ని రివర్స్ చేసుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాను. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సార్.